రోడ్డు పక్కకి ఇరువైపులా చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడైతే ఇక్కడికి వెళ్ళబోతున్నాం. పార్క్ అయితే సూపర్ ఉంది. పార్క్ లోపలికి అయితే వెళ్తలేము. ఇక్కడ దర్శనం అయిపోయింది. ఇక్కడికి అయితే వచ్చినాం. ఇక్కడ కూడా బండికి అయితే పూజ చేయించుతాను. ఇక్కడ కూడా బాగుంది టెంపుల్ అయితే. అక్కడ దర్శనం అయిపోయి ఇక్కడికైతే వచ్చిందాము. చూడండి, ఇదిగో హైవే రోడ్డు పక్కకే ఉంటుంది టెంపుల్ అయితే. బండకి పూజలు కూడా అయిపోతున్నాయి. గుడి చుట్టూరు అయితే ప్రదక్షిణ చేస్తున్నాం. చూడండి, దర్శనం చేసుకొని అయితే ఇలా మెయిన్ దర్వాజా అంటే ఇక్కడ గజస్తంభం ఉంటుంది. ఇక్కడికైతే వచ్చినాం. ఇక్కడైతే కొరకు ముట్టేయడానికని ఇగో ఇక్కడ పసుపు కుంకుమ అగరబత్తి వేస్తున్నారు. పక్క మా బావ అజయ్, మా మమ్మీ వీళ్ళందరూ అయితే ఎక్కడో అక్కడ ఉన్నారు. చూసారా, ఇక్కడైతే కొరకు ముట్టేయడానికని కోడిని అయితే ఇలా కింద పడుకోబెట్టి అక్కడ బియ్యము బొట్టు పెట్టయితే దానికి కళ్ళు శాఖ ఉన్ని మందు అయితే ఆరగిస్తారు. అవి ఆరగించి కోడిని కడిగి కోడికి బొట్టు పెట్టి అయితే ఇలా కింద పెట్టి ఆరగిస్తారు. మేమైతే కొరకు ముట్టడం కోసం అందరం చూస్తున్నాం. కొరకు ముట్టుడు అయినాక లోపలికి సంతాన తల్లి నాగులమ్మ దగ్గరికి అయితే వెళ్ళాము. చూడండి, సంతాన నాగులమ్మ తల్లి ఇక్కడైతే చాలా బాగుంది. సంతానం లేని వారికి ఇక్కడ సంతాన నాగులమ్మని దర్శించుకొని పూజ చేసుకున్నట్టయితే సంతానం కలుగుతుందని ఇక్కడ అయ్యగారు అయితే చెప్పారు. చూసారా, సంతాన నాగులమ్మ దేవస్థానము అని ఉంది కదా అక్కడ. ఇక్కడైతే చాలా బాగుంది అమ్మవారు. అక్కడ గుట్ట పైన కూడా చాలా ఫేమస్గా గుహలో ఉంది. అది చూసారు కదా, ఇది కూడా చూడండి ఎలా ఉందో. ఇక్కడ సంతానం అంటే జంట నాగులు అన్నట్టుగా కనిపిస్తుంది. అంత బాగుంది నాగులమ్మ అయితే. ఇక్కడైతే దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ అయ్యగారు మేము పోయేసరికి వెళ్ళిపోయిండు. అందుకే ఇంకా మేమే లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకొని బయటికి వచ్చినాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మా వాళ్ళు అయితే ఇక బొట్లు పెట్టిండ్రు అందరికీ. మాకు కూడా పెట్టారు. బొట్లు పెట్టుకొని కొంచెం బొట్టు ఇంటికైతే తీసుకొని వస్తున్నాం. చూడండి దర్శనం ఎలా జరిగిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే నమస్కారం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.